ఇక్కడ చూడండి ఒకసారి. డిజైన్ ఏ ఫుల్ hydrodynamic journal bearing with the following specification for a machine tool application. ఎలా ఇచ్చాడు, డిటర్మైన్ ఎల్ అండ్ సూటబుల్ బేరింగ్ అని డేటా ఇచ్చాడు. దానికి తగ్గట్టు లెంత్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలాగే సెలెక్ట్ సూటబుల్ బేరింగ్, జర్నల్ బేరింగ్ని, హైడ్రోడైనమిక్ జర్నల్ బేరింగ్ని సెలెక్ట్ చేయమంటున్నాడు అన్నమాట. సో మనకి ఏమి ఇచ్చాడంటే జర్నల్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 75 mm. అంటే జర్నల్ యొక్క డయామీటర్ ఇలా ఉంటుందని చెప్పాను. బేరింగ్ దీంట్లో జర్నల్ ఉంటుందని చెప్పాను. జర్నల్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు, 75 mm. అంటే ఇది 75 mm ఇచ్చాడు. రేడియల్ లోడ్, దీని మీద రేడియల్గా లోడ్ ఎంత పడుతుంది అన్నాడు, 10 × 10⁻³ న్యూటన్స్ అంత లోడ్ పడుతుంది అన్నాడు. అండ్ జర్నల్ స్పీడ్ ఎంత స్పీడ్తో రొటేట్ అవుతుంది, 1440 ఆర్పిఎంతో రొటేట్ అవుతుంది. అంటే రెవల్యూషన్ పర్ మినిట్కి 1440 రెవల్యూషన్ చేస్తుంది అది. నెక్స్ట్ మినిమం ఆయిల్ థిక్నెస్ వచ్చేసి 22.5 మైక్రాన్స్. ఇన్లెట్ టెంపరేచర్ వచ్చేసి 40 degrees. అలాగే బేరింగ్ మెటీరియల్ వచ్చేసి బెబిట్. సో ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసాడు, బెబిట్ అనే ఒక మెటీరియల్ యూజ్ చేశాడు. మినిమం ఆయిల్ థిక్నెస్ ఎంత ఉండాలన్నాడు, 22.5 మైక్రాన్స్ ఉండాలన్నాడు. సో అలాంటి ఒక జనరల్ బేరింగ్ని సెలెక్ట్ చేయండి సార్ అని ఆల్రెడీ బేరింగ్స్ ఉంటాయి మన దగ్గర. ఓకేనా? సో మాకు సెలెక్ట్ చేయమన్నాడు ఒక సూటబుల్ బేరింగ్స్. అంటే నెంబరింగ్ ఇస్తే చాలు, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బట్టి, సో విస్కాసిటీ ఆఫ్ ది ఫ్లూయిడ్ బేస్ చేసుకుని, అలాగే టెంపరేచర్ బేస్ చేసుకుని మన ఈ రెండింటిని చెప్పేటట్టు ఉండాలన్నమాట. సో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇనీషియల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి ఒకసారి. సొల్యూషన్స్. సో గివెన్ డేటా కూడా సేమ్ ఇందులో రాశాను, గివెన్ డేటాలోనే. సో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇనీషియల్గా మనకి అసలు ఎంత లోడ్ పడుతుంది, లోడ్ తగ్గట్టు లెంత్ ఆఫ్ ద బేరింగ్ ఎంత పెట్టాలని డిసైడ్ చేయాలి. P is equal to మనకు తెలిసిందే, ప్రెజర్ is equal to R by S, that is omega, that is WR by L P into L. అంటే ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. రేడియల్ లోడ్ ఎంత పడుతుంది అన్నాడు ఆల్రెడీ మనకి 10 × 10⁻³ న్యూటన్స్ హోల్ బై బి. బి మనకు తెలియదు, సారీ బి డయామీటర్ 75. సో బిఆర్ డి, ఎందుకంటే రూపాయలు మనం రాసుకుంటే ఓన్లీ డి ఇంటూ ఎల్ రాసేసుకోవచ్చు ప్రతిష్ట. 75 ఇంటూ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఎజ్యూమ్ ఇక్కడ రాసుకుంటాం. ఎజ్యూమ్ P is equal to 2. సో ప్రెజర్ 2 Nm² అనుకుంటే కదా, ఇది అర్థం 2. సో చూస్తే ఎల్ వచ్చేసి 66. L is equal to మన 10 × 10⁻³ by 75 into 2, it is equal to 66.67 mm వచ్చింది. 66.67 mm వచ్చింది. అంటే మనకి లెంత్ 66. ఓకేనా? ఇది వచ్చింది. అయితే L/D ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? అసలు L/D రేషియో ఎలా ఉంటుందో 66.6. L/D రేషియో ఈజ్ ఈక్వల్ టు, దీన్ని బట్టే చెప్పచ్చు ఎంత అప్రాక్సిమేట్గా ఉందని. 66.67 బై డయామీటర్ ఎంత అన్నాడు, 75 mm. It is approximately it is equal to 0.89. అంటే దీన్ని బట్టి మనం చెప్పచ్చు 0.89 అంటే అప్రాక్సిమేట్లీ ఎంత 1. అంటే L/D is equal to 1. అంతేనే కదా?
అంతేనే కదా, L/D is equal to 1 అంటే L is equal to 75 mm, అలాగే D is equal to 75 mm. సో కనిపిస్తుంది నీకు కింద 75 mm. ఓకే, అంటే మనం ఏం డిసైడ్ చేసాం ఇక్కడ నుంచి ఫస్ట్ ఏజ్యూమ్ P is equal to pressure is equal to 2 అనుకున్నాం. మనకి తెలుసు WR/D into L ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా. ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా రాసి మనకు తెలియాల్సింది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నది లెంత్ ఆఫ్ ద డిప్ లేదా లెంత్ ఆఫ్ ద బేరింగ్. సో లెంత్ ఆఫ్ ద బేరింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నది కాబట్టి L is equal to 10 into 10 to the power 3 into by 75 into 2. మనకు వచ్చిన వాల్యూ 66.67 mm వచ్చింది. అది యాక్చువల్గా అయితే మనకి ఇది చెప్పేచ్చు ఇదే అని, కానీ అసలు L/D రేషియో తీసుకుని అసలు ఈ వాల్యూ ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి అప్రాక్సిమేట్లీ చెప్తుంది. L/D is equal to so length per D is equal to 0.8 and it is approximately 1. సో approximately 1 కాబట్టి L/D is equal to 1 తీసేసుకోవచ్చు. అంటే L అంటే సో L/D is equal మనం క్యాలిక్యులేట్ చేసి 66.67 దేన్ని రిజల్ట్ చేసుకున్న తర్వాత డయామీటర్ ప్రెజర్ డిసైడ్ చేసిన తర్వాత, ఓకేనా, ప్రెజర్ is equal to 2 అనుకున్న తర్వాత ఈ వాల్యూ వచ్చింది. సో అంటే మనకి మనం ఏం చెప్పొచ్చు, L/D is equal to 1 అయిపోయింది కాబట్టి L is equal to 75 చెప్పొచ్చు, డయామీటర్ is equal to 75 అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ డిసైడ్ చేసేసాం. దీన్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే క్లియరెన్స్ చూడండి ఒకసారి. క్లియరెన్స్ is equal to మనకి డిబేట్ మెటీరియల్ కాబట్టి 0.001 ఆఫ్ రేడియస్, దట్ ఈస్ 0.001 ఇంటూ రేడియస్ ఎంత ఇచ్చాడు 75. జగన్ 0.01 ఇంటూ 75 mm. సో సారీ 75 కాదు 75/2. సో ఎంత వచ్చిన వాల్యూ చూస్తే అంటే క్యాలిక్యులేట్ చేసిన తర్వాత క్లియరెన్స్ వాల్యూ 0.0375 ఎంత వచ్చింది రేషియో, సరే క్లియరెన్స్ ఎంత వచ్చింది mm జగన్, ఓకేనా, ఎంత వచ్చింది వాల్యూ 0.0375 mm ఎంత వచ్చింది వాల్యూ క్లియరెన్స్. ఏ క్లియరెన్స్, జర్నల్కి వేరికి జర్నల్కి మిడిల్లో ఉన్న థిక్నెస్ ఎంత ఇచ్చింది. సో ఇది ఎంత ఉందన్నాడు 0.0375 అంటే 1 mm కూడా లేదు, 1 mm లోనే మళ్ళీ 10వ భాగం, ఓకేనా. సో క్లియరెన్స్ వచ్చేసింది, క్లియరెన్స్ is equal to 0.0375 mm, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి. సో ఫర్ ఇక్కడ చూడండి ఒకసారి, ఫర్ డైమెన్షన్ పెర్ఫార్మెన్స్. సో అక్కడ డేటా బుక్లో ఫర్ dimensionless parameters. Parameters for full journal bearing. For full journal bearing with suitable flow. With suitable flow. S is equal to 0.2. అక్కడ డైరెక్ట్ ఫ్లో టేబుల్స్ లో సోమర్ఫీల్డ్ నెంబర్ S is equal to 0.264 ఉండింది. అలాగే Q by force RCNL, that is coefficient of friction variable, it is equal to మనకు అక్కడ డైరెక్ట్ వాల్యూస్ వస్తుంది 3.99.
సో ఈ వాల్యూస్ తీసుకోవాలి. సో మనకు ఆల్రెడీ ఎస్ ఇస్ ఈక్వల్ టు Sommerfeld number, that is S is equal to R by C into mu n by 60, where n is in revolution per minute. Revolution per minute లో ఉంది, revolution per seconds లో తీసుకోండి. అంటే revolution per second అంటే మనం అలా రాయొచ్చు, n is equal to 1440 per minute సెకండ్స్ కాబట్టి by 60. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 24 rps వచ్చింది, ఇది వచ్చింది. ఓకేనా? సో డైరెక్ట్ వాల్యూస్ సబ్మిట్ చేస్తే s is equal to మనకి 0.264 వచ్చింది. r వాల్యూ 75/2, దట్ ఈస్ rc. డైరెక్ట్ r by c వాల్యూస్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. r by c ఎక్కడ నుంచి రిలేషన్ నుంచి r by c కూడా తీసుకోవచ్చు. r by c ఇందులో నుంచి r by c is equal to 1000, అంతేనే కదా. r by c is equal to 1000 ఎందుకంటే ఈ r ని 0.01 అంటే వైపు పంపిస్తే 1/0.01 అంటే 1000, దట్ ఈస్ r by c is equal to 1000. ఓకే, మనకు వచ్చిన వాల్యూ 0.264. r by c వాల్యూ అంటే 1000 ఇంటూ మ్యూ. అసలు యాక్చువల్గా మ్యూ కింద రాయొచ్చు. ఇది విస్కాసిటీ, ఇక్కడ విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్, అబ్సల్యూట్ విస్కాసిటీ గుర్తుపెట్టుకోండి, ఇంటూ n 24/60 వేస్తే మనకి న్యూ వాల్యూ వచ్చేస్తుంది. న్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 1.958 ఇంటూ 10⁻⁻8 న్యూటన్ సెంటీమీటర్ స్క్వేర్ బై 2 న్యూటన్స్ సెకండ్స్ పర్ mm స్క్వేర్. దీన్ని సెంటీకోజ్లో మాట్లాడితే 119.58 ఇంటూ 10⁻⁻9 సెంటీకోజ్. ఎంత వచ్చింది? 19.58. మనకు ఆల్రెడీ చెప్పాను కోఎఫిషియంట్ ఆఫ్ అబ్సల్యూట్ విస్కాసిటీ వచ్చేసింది అనుకోండి. ఈ విస్కాసిటీ బేస్ చేసుకుని సూటబుల్ బేరింగ్, ఈ డయామీటర్ బేస్ చేసుకుని టెంపరేచర్ రైజ్ మీద డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు 19.58. అది ఎలా సెలెక్ట్ చేయాలో నేను చెప్తాను, చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి ఫ్లో వేరియబుల్ తెలుసు. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, ఫ్లో వేరియబుల్, కోఎఫిషియంట్ ఆఫ్ friction variable. So CF the direct transform coefficient of friction variable is equal to అంటే Q by RC NL. Okay na? Where Q that is direct value వచ్చేసింది. Q by something value that is equal to ఎక్కడ ఇచ్చాడు, ఇక్కడ Q by ఇక్కడ 3.99 ఫ్రమ్ డేటా బుక్ నుంచి వస్తుంది ఇది కూడా. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫ్లో వేరియబుల్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇది ఫ్లో వేరియబుల్, coefficient of friction variable అంటే coefficient of friction variable, that is COF, it is equal to R by C into F. F value already మనకు తెలుసు. R by C ఏమో 1000,
ఇంటూ F బై 3.99. సో ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే 5.79 వచ్చింది. R/C ఇంటూ ఇది కూడా. సో ఈ డైరెక్ట్ ఈ వాల్యూ కూడా డైరెక్ట్ అక్కడే తీసేసుకోవచ్చు. ఎక్కడ డేటా బుక్ నుంచి డేటా బుక్ నుంచి తీసేసుకోవచ్చు. 5.79 ఫ్రమ్ డేటా బుక్ నుంచి. ఫ్లో వేరియబుల్ డేటా బుక్ నుంచి, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్లో వేరియబుల్ కూడా డేటా బుక్, ఈ వాల్యూ కూడా డేటా బుక్ నుంచి తీసుకోవచ్చు. ఎక్కడ తీసుకుంటాము? For dimensionless performance for a full journal bearing with suitable flow, S is equal to 264 per ఈ వాల్యూస్ ఫ్లో వేరియబుల్, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్, CF కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ CFని కూడా డైరెక్ట్ మనం అక్కడ నుంచే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి ఒకసారి. టెంపరేచర్ రైజ్, దట్ ఈస్ డెల్టా టీ. టెంపరేచర్ రైజ్ is equal to delta T is equal to 8.3 P by F CFP by FP. చూస్తే 8.3 P and target 1.7 1.7. ఇక్కడ మళ్ళీ ఈ L/D బేస్ చేసుకుని మళ్ళీ P ఫైండ్ అవుట్ చేయండి. PR ఫైండ్ అవుట్, ఓకేనా? P L/D బేస్ చేసుకుని P is equal to ఇక్కడ 6. P is equal to ఎలా రాయొచ్చు? WR by L into D, that is WR మనకు ఆల్రెడీ తెలుసు, 10 into 10 to the power 3 by L into D. L అంతా 66.67 into D అంతా D 70, సారీ రెండు సమానం ఇచ్చుకున్నాను, 75 into 75. ఇక్కడ 1.75 అంటే సంథింగ్ వచ్చింది న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, సో ఈ వాల్యూ కూడా 1.75 కూడా ఇందులో వేసింది. అలాగే CFP వాల్యూ 5.79, FP వాల్యూ 3.99 యాన్సర్. డెల్టా T ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు వాల్యూ? డెల్టా T ఇట్ ఈజ్ ఈక్వల్ 21.44 డిగ్రీ సెల్సియస్ వచ్చింది ఇక్కడ నుంచి. ఓకేనా? అలాగే యావరేజ్ టెంపరేచర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఈ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ డెల్టా T బై T. ఆల్రెడీ మనకు ఆ టెంపరేచర్ ఇచ్చాడు, నేను ఇచ్చాడు 40 degrees. 40 ప్లస్ డెల్టా T ఎంత ఇచ్చాడు? 21.44 by 2. ఆ టెంపరేచర్ టోటల్ టెంపరేచర్ 50.72. 50.72 వచ్చింది. ఓకేనా? సో ఈ 50.72 టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ దగ్గర P యావరేజ్ టెంపరేచర్ దగ్గర. అలాగే చూడండి ఒకసారి, 50 పాయింట్ కింద వచ్చింది 50.72 ఈ టెంపరేచర్ దగ్గర. అలాగే మనకు వచ్చిన ఈ లోడ్ దగ్గర, ఈ రెండింటి లోడ్ దగ్గర మనం సూటబుల్ బేరింగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఒకసారి, ఈ రెండు వాల్యూస్ దగ్గర మనకేంటంటే SAE 10 అనేది చూడండి ఒకసారి 22. అక్కడ ఆ ఫ్లో వేరియబుల్
20 పోయిట్స్ ఉంది. అలాగే దాని యొక్క టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 50.72 ఉంది. విస్కాసిటీ అలాగే టెంపరేచర్ యావరేజ్. సో ఈ నెంబర్ అనేది సూటబుల్ ఫర్ సూటబుల్ బేరింగ్కి ఈ నెంబరింగ్ అనేది SCI 10 అనేది సూటబుల్. చూడండి ఒకసారి అది రాయొచ్చు. ఫ్రమ్ ద విస్కాసిటీ టెంపరేచర్ గ్రాఫ్ the value of SEA minus 10 to 10 is 22 centipoise అలాగే 50.72 degrees Celsius. Therefore the operation of SCI minus 10 oil is selected to the meet of minimum viscosity of 19. సో వాడు ఏమన్నాడంటే చూడండి ఒకసారి, determine the length of the bearing and select the suitable oil అన్నాడు. ఓకేనా? సో అందుకనే SAE -10 అనేది మనకు సూటబుల్ ఆయిల్ అన్నమాట. మళ్ళీ చూడండి ఒకసారి, జస్ట్ ఒకసారి మళ్ళీ పైన చెప్తాను చూడండి ఒకసారి. Design a full hydrodynamic journal bearing with the following specification for a machine tools application and determine length of the bearing, L suitable and select suitable oil. And ఇచ్చే డేటా అనేది రిమైన్ డేటా రాస్తాను. జనరల్ డయామీటర్ is equal to 75 mm, radial load is equal to WR is equal to 10 kilonewtons, జనరల్ స్పీడ్ వచ్చేసి 1440 rpm, minimum oil thickness is 22.5 microns, inlet temperature is equal to 40 degrees Celsius, bearing material is equal to bearing. ఓకేనా? మనకి ఇచ్చాడు. assume P is equal to 2 కింద ఎగ్జామ్ చేసుకుని, అంటే ప్రెజర్ is equal to WR/dx, వేర్ ప్రెజర్ మనం కనుక ఎగ్జామ్ చేసుకుంటే 2 is equal to 10 by, సో ఎగ్జామ్ చేసుకుంటే ఇదంతా సబ్మిట్ చేస్తే W అంటే 10 into the power 3 by 75 into L. సో L కావాలి మనకు కావాల్సింది కాబట్టి L కి వైపు నుండి మిగిలిన పారామీటర్స్ అన్ని అటు వైపు పంపేసి 10 into 10 to the power 3 by 75 into 2. L/D మనకు కావాల్సింది, మనకు వచ్చింది L is equal to 66.67 mm అని. కానీ ఇది కాదు, ఇదే కాదని మనం చెక్ చేసుకోవాలి. లేకపోతే L/D is equal to 66. సో L/D రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఈ రేషియో ఎంత వచ్చిందంటే 0.89 వచ్చింది రేషియో. సో ఇది అప్రాక్సిమేట్లీ 1 కాబట్టి L/D is equal to 1 అవుతుంది, L is equal to 75 అవుతుంది, D is equal అంటే 70. D డయామీటర్ ఎంత ఉంటే అదే లెంత్ అవుతుంది అన్నమాట. ఇది ఒకదానికి ఆన్సర్. అంటే లెంత్ ఆఫ్ ద బేరింగ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి L ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ క్లియరెన్స్ is equal to 0.01 into R. అలాగే అంటే R అంటే మనకి 75/2 డయామీటర్ ఇచ్చింది కాబట్టి జనరల్ యొక్క డయామీటర్ 75/2. క్లియరెన్స్ is equal to 0.0375 mm వచ్చింది క్లియరెన్స్. అంటే 1 mm కూడా క్లియరెన్స్ లేదు. ఏమి అంటే క్లియరెన్స్ బేరింగ్ కి జనరల్ కి, అంటే ఇలా బేరింగ్ ఉంటే ఇక్కడ జనరల్ ఉంది, ఇక్కడ ఉన్న క్లియరెన్స్ ఎంత ఉంది? 0.0375 అంటే 1 mm లో 10వ వంతు అన్నమాట, అంత ఉంది. నెక్స్ట్ ఫర్ ద డైమెన్షన్లెస్ పెర్ఫార్మెన్స్ ఫర్ ద ఫుల్ జర్నల్ బేరింగ్ విత్ సూటబుల్ ఫ్లో, S is equal to Sommerfeld number is equal to, ఇది కూడా డేటా బుక్ నుంచి వస్తుంది. అంటే ఆ టేబుల్ దగ్గర మన డైరెక్ట్గా సూటబుల్ ఈ డైమెన్షన్లెస్ పెర్ఫార్మెన్స్ ఫర్ ద ఫుల్ జర్నల్ బేరింగ్ కి S is equal to 0.264 ఇస్తాడు. అలాగే Q/RC NL it is equal to 3.99 ఇచ్చాడు. అంటే అలాగే ఫ్లో వేరియబుల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వేరియబుల్ కూడా 5.379 ఇచ్చాడు. సో ఈ పారామీటర్స్ అన్ని కూడా టెంపరేచర్ రైజ్ is equal to 8.3 PCF/FE లో ఆ ఈక్వేషన్ లో పడితే, ఆ ఈక్వేషన్ లో వేస్తే మనకి టెంపరేచర్ డిఫరెన్స్ 21.44 డిగ్రీస్ వస్తుంది.
మనకి దీన్ని బేస్ చేసుకుని టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ అనుకోకూడదు. అసలు టెంపరేచర్ ఎంత ఇచ్చాడు మనకి? అసలు టెంపరేచర్ 40 degrees ఇచ్చాడు. ఆ 40 degrees ప్లస్ 21.44. సో చూస్తే మనకి ఎంత వచ్చింది? 50.72 వచ్చింది కింద బాటంలో, చూసారా? 70.22 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుని మనం కనుక చూస్తే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 22 పోజ్ దగ్గర 22 పోజ్ అంటే విస్కాసిటీ ఇంత దగ్గర, అలాగే టెంపరేచర్ యావరేజ్ టెంపరేచర్ దగ్గర సూటబుల్ దీనికి సూట్ అయ్యే ఈ టెంపరేచర్ తట్టుకునేటట్టు ఈ విస్కాసిటీ ఉన్న లిక్విడ్ ఏది ఉందంటే SAE 10 ఉంది. ఓకేనా? ఇది కంక్లూజన్ ఆఫ్ ద బేరింగ్. సో చాలా